మన పాఠశాల వైభవానికి వన్నె తెచ్చిన మరొక అరుదైన ముఖ్య వ్యవస్థాపకుల్లో సౌమ్యులు, నిమ్మలానికి అసలు పేరు, నమ్మకానికి మరో పేరు, ప్రకృతి ప్రేమికుడు, జనం మెచ్చిన జీవుడు, మనం మెచ్చిన గుణవంతుడు, మనం అందరి అక్షర గుండె చప్పుడు మహారాజశ్రీ మన బాలుగు లక్ష్మీ నివాసం. 1963వ సంవత్సరంలో శ్రీ బాలుడు గట్టయ్య, స్వర్గీయ శ్రీమతి శ్రీదేవి గారులకు ప్రథమ పుత్రునిగా జన్మించి తన చదువుల జైత్రయాత్రను ప్రాథమిక విద్యాభ్యాసాన్ని బండారుపల్లిలో, ఉన్నత విద్యాభ్యాసాన్ని ములుగులో పూర్తి చేసి విద్యా వికాసం, మనోవికాసం, మానవీయ కోణాన్ని అధ్యయనం చేసి కొత్త అధ్యాయాన్ని పునరావృతం చేశాడు. పల్లెటూరులో పుట్టిన తాను ప్రపంచ బాధను చదివిన బాలుడు ఒకవైపు, కుటుంబ బాధ్యతలు, జీవిత ఒడిదుడుకులు, మొక్కవోని దీక్షతో అడిగేసిన తన ధైర్య సమాజానికి ఒక సాయం చేసే కల్పవృక్షంగా ఎదిగాడు. తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడిచిన మన నివాసం సార్ పెద్దన్నయ్యగా బాల్యంలో తన తమ్ముడు రాజుతో రోజూ ఆడుకునేవాడు. అలాగే తన ముద్దుల చెల్లెమ్మ రమను గొప్పగా చదివించి గౌరవ స్థాయిలో నిలబెట్టాడు. పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్న శ్రీశ్రీ మాటలు రోజూ నిజం చేస్తూ చదువుతో పోరాడి గెలిచిండు. 1990వ సంవత్సరంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా తొలి అడుగు వేసిండు. ఉపాధ్యాయ వృత్తిలో అలుపెరగని బాటసారిగా నిబద్ధత, క్రమశిక్షణ, నిజాయితీ, స్వీయ పాలన, సమయపాలన, వృత్తి పట్ల గౌరవం, విద్య పట్ల అంకితభావం చూపి ఎందరో భావి భారత బడిపిల్లలను బంగారు పౌరులుగా తీర్చిదిద్దిన నీ చేతులకు మా శరణాగతులు. 1985వ సంవత్సరంలో దయ్యాల వారి ఇంటిలో పుట్టిన పుత్తడి బొమ్మ శ్రీమతి శోభారాణిని వివాహమాడి మీ జీవిత పరిమళాన్ని ప్రారంభించుకుని మీ కలల పంటగా డాక్టర్ పవన్ కుమార్ మరియు మౌనికకు జన్మనిచ్చారు. మీరు నడిచిన కాలగమనంలో ఎన్నో మలుపులు, మరెన్నో గెలుపులు, ఎన్నో ప్రశంసలు, మరెన్నో అవార్డులు, మరెన్నో రివార్డులు, ఒక మానవతా మూర్తిగా, ఎస్జిటి టీచర్గా, చిన్నపిల్లల మనసులు దోచిన చిలిపి కృష్ణుడిగా పిల్లలకు అన్నీ తానై ముందు నడిచాడు. తన సొంత డబ్బుతో అనాథ పిల్లలకి పలకలు, పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్ ఇచ్చి వారి వెలుగులో అడుగయిండు. దానితో పాటు ప్రకృతి గురించి ఎప్పుడూ వెళ్ళకక్కేవాడు. చెట్లు ప్రగతికి మెట్లు అని నూరిపోశాడు. తాను పనిచేసిన పాఠశాల పువ్వుల వనముతో మురిసిపోయేది. ఇలా మహమ్మద్ గౌస్, పల్లి అన్నా పల్లి, ముచింపుల దామోదర లాంటి ఊర్లో ఉపాధ్యాయుడిగా విశిష్టమైన సేవలను అందించి పిల్లల మనసుల్లో, హృదయాల్లో సుస్థిరంగా నిలిచాడు మన నివాసం సార్. ఒకవైపు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా రాణిస్తూనే ప్రజల మధ్య తిరుగుతూ ప్రజల బాధలు నెమరు వేసుకుంటూ రానున్న రోజుల్లో ఒక అద్భుతమైన పాఠశాలను స్థాపించాలని ముందు చూపుతో తమ కుటుంబ సభ్యులైన మల్లయ్య సారుతో, సదయ్య సార్తో చేతులు కలిపి దృఢ సంకల్పంతో మన డిస్నీల్యాండ్ పాఠశాలను స్థాపించారు. కీర్తి పతాకంలో రాణించేందుకు పనిచేసిన మూలమైన వ్యక్తి, అమూల్యమైన శక్తి మన నివాసం సార్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మీ అరుదైన ఆలోచన, మీ పదునైన వ్యూహ రచన, మీ పబ్లిసిటీ ఈ ప్రపంచానికి పబ్లిక్ సిటీ. తమ పుత్ర రత్నుడైన డాక్టర్ పవన్ కుమార్ చదువు విలువ నూరిపోస్తూ ఒక విజేతగా డాక్టర్ ప్రపంచానికి పరిచయం చేసిండు. తనకు డాక్టర్ తగ్గ డాక్టర్ను రజితను తన ఇంటి కోడలిగా స్వీకరించిండు. మీ నివాస సౌధం డాక్టర్స్ ఫ్యామిలీగా వెలుగొందుతుంది. ఇది ఎన్నో తరాలకు ఆదర్శం. ఎంత ఎదిగినా మీరు మాకెంతో ఆదర్శం. అందుకోండి మన డిస్నీల్యాండ్ పాఠశాల వసుదైక కుటుంబ పక్షాన ఆర్థిక శుభాభినందనలు.